నమస్కారం. మా తల్లి బతుకమ్మ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జగన్మాత ప్రకృతి స్వరూపిణి, పంచభూతాలు ఆమె ఆధీనం. అందుకే ప్రకృతిని అమ్మవారి స్వరూపంగా భావిస్తూ జరుపుకునే పండుగే బతుకమ్మ. రోజుకో తీరులో పూలను పేర్చి ఆడిపాడే ఉత్సవం బతుకమ్మ. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే జరుపుకునే అతిపెద్ద వైవిధ్య ఉత్సవం బతుకమ్మ. ప్రకృతిలో వికసించిన పూలని పరమాత్మికగా భావించి ఆరాధించే పూల పండగ ఇది. ప్రకృతిలోనే పరమాత్మికను దర్శించే బతుకమ్మ పండగపై భక్తి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. మహాలయ అమావాస్య వచ్చిందంటే చాలు, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణలోని ప్రతి పల్లె సరికొత్త శోభను సంతరించుకుంటుంది. 9 రోజుల పాటు అమ్మవారిని పూల గోపురంగా పూజించడం వెనుక ఓ చరిత్ర ఉంది. ముగ్గురమ్మల ప్రతీకగా భావించే బతుకమ్మ ఆవిర్భావానికి సంబంధించిన పురాణ జానపద గాథలను తెలుసుకుందాం. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం బతుకమ్మ పండుగ ఈనాటిది కాదు. ఈ ప్రాంతంలో శతాబ్దాలుగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. పౌరాణిక గాథ అనుసారం దక్షయజ్ఞంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకోగా తిరిగి బతుకమ్మంటూ దేవతలందరూ చేసిన ప్రార్థనే బతుకమ్మ ఉత్సవమంటారు. అమ్మల్లారా గుమ్మల్లారా పసిడి పైడి కొమ్మల్లారా మంగళహారతి పట్టి మాతో కదలండి. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనవుకుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు కలకల. మరో గాథ ప్రకారం చోళరాజ్యానికి చెందిన ధర్మాంగుడనే రాజదంపతుల 9 కుమారులు యుద్ధంలో మరణించగా వారు అమ్మవారిని భక్తితో ప్రార్థించారట. అంతట లక్ష్మీదేవే స్వయంగా ఆశ్వయుజమాసంలో వారికి జన్మించిందట. ఆ బాలిక కలకాలం బతకాలని దీవిస్తూ బతుకమ్మ అని నామకరణం చేశారట. బతుకమ్మ అనుగ్రహంతో రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లిందట. నాటినుంచి బతుకమ్మ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవటం సంప్రదాయంగా మారింది. మరో గాథ ప్రకారం అందరి బతుకులు చల్లంగా ఉండేందుకు సాక్షాత్తు లక్ష్మీదేవే ముగురమ్మల మూలపు రూపమై బతుకమ్మగా జన్మించిందని అంటారు. పురాణ గాథలు జానపద గాథలు ఎలా ఉన్నా బతుకమ్మ పండుగ అంటే భక్తులను కరుణించే అమ్మవారి పండుగ అనేది భక్తుల విశ్వాసం. విచ్చే పచ్చని పువ్వుల్లారా పాడే కమ్మని కోయిల్లారా భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, కోనవుకుండ బెల్లం బువ్వ ఒలసంద. 9 రోజుల పాటు సాగే బతుకమ్మ వేడుకల్లో రోజుకో వైవిధ్యాన్ని ఎలా ప్రదర్శిస్తారు? బతుకమ్మ పండగ సమయంలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు? ఈ నైవేద్యాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటి? బతుకమ్మ ఏ ఏ పేర్లతో పూజలను స్వీకరిస్తుంది? 9 రోజుల పండగను ఎలా చేసుకోవాలి? ఇలాంటి సందేహాలకు ఇప్పుడు సమాధానాలు తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ అంటే 9 రోజుల పాటు జరుపుకునే నవవిధ ఉత్సవం. ఒక్కో పువ్వు పేరుస్తూ అమ్మవారిని ఆరాధించే ఈ వేడుకలో భాగంగా బతుకమ్మ తల్లిని ఒక్కో రోజు ఒక్కో పేరుతో పూజిస్తారు. ప్రతిరోజు ఒక్కో రకమైన ఫలహారాన్ని సమర్పిస్తారు. వాటి వివరాలు పరిశీలిస్తే అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. మహాలయ అమావాస్య నాడు జరుపుకునే మొదటి రోజు బతుకమ్మను ఎంగిలి బతుకమ్మ అంటారు. కొన్ని ప్రాంతాలలో ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. తొలి రోజున నువ్వులు, నూకలు, చక్కెరతో చేసిన పొడిని నైవేద్యంగా సమర్పిస్తారు. రెండో రోజైన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారిని అటుకుల బతుకమ్మగా పూజిస్తారు.
బెల్లం, అటుకుల మిశ్రమంతో పాటు చప్పిడిపప్పు నైవేద్యాన్ని అర్పిస్తారు. 3వ రోజు బతుకమ్మకు ముద్దపప్పు బతుకమ్మ అని పేరు. ముద్దపప్పు, బెల్లం, పాలతో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 4వ రోజు వేడుకను నానబియ్యం బతుకమ్మగా వ్యవహరిస్తారు. పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 5వ రోజు బతుకమ్మకు అట్ల బతుకమ్మగా పేరు. ఉప్పుడు బియ్యం, అట్లను నైవేద్యంగా సమర్పించటంతో 5వ రోజు పూజలు ముగుస్తాయి. 6వ రోజు బతుకమ్మకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఈ రోజున అమ్మవారు అలిగిందని విశ్వసిస్తారు. అందుకే ఆడపడుచులందరూ బతుకమ్మ చుట్టూ ఆడతారు, కానీ ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు. విచ్చే పచ్చని పువ్వులారా, పాడే కమ్మని కోయిల్లారా, భక్తితోటి సుప్రభాతమే పాడండి. సత్తుల పండుగ సత్తు ముద్దలు ఒలసంద మావయ్యో, జమ్మి చెట్టు పాల పిట్ట ఒలసంద మావయ్యో, బోనం కుండ బెల్లం బువ్వ ఒలసంద మావయ్యో, శుక్రవారం లక్ష్మి నోము ఒలసంద మావయ్యో, పచ్చని పచ్చి పసుపు కొమ్ములు నుదుటున దిద్దిన కుంకుమ కాంతులు, కలకల కలకల తోరణాలు, మిలమిల మెరుపుల కోటి దీపాలు, ప్రతిరోజు ఓ వేడుకలాగా ఒలసంద మావయ్యో, జీవితాము మనమందరము ఒలసంద మావయ్యో. ఏడో రోజు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. సకినాల పిండిని వేపకాయల్లా చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ భక్తుల పూజలందుకుంటుంది. నువ్వులు, బెల్లం, వెన్న, నెయ్యితో చేసిన పలహారాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక చివరి రోజైన దుర్గాష్టమి నాడు జరుపుకునే బతుకమ్మకు సద్దుల బతుకమ్మ అని పేరు. మొదటి 8 రోజులు పూజ చేసినవారు, చెయ్యనివారు అందరూ కలిసి చివరి రోజు మాత్రం తప్పనిసరిగా సద్దుల బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అమ్మవారికి 5 రకాల సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు కనుకనే ఈ జగన్మాతకు సద్దుల బతుకమ్మ అని పేరు. పెరుగన్నం, పులిహోర, కొబ్బరి, నువ్వులు, నిమ్మకాయలతో చేసిన 5 రకాల వంటకాలను అమ్మవారికి నివేదిస్తారు. వీటితో పాటు గోధుమ రొట్టెలు చేసి వాటిని పొడి చేసి అందులో బెల్లం కలిపి చేసే మలీదా వంటకాన్ని తప్పనిసరిగా నివేదిస్తారు. బతుకమ్మ వంటకాల్లో మలీదకు ప్రత్యేక స్థానముంది. ఇలా 9 రోజుల పాటు నవ వైవిధ్యాలతో, నవ నైవేద్యాలతో అమ్మవారు ప్రత్యేక పూజలందుకుంటుంది. మొదటి 8 రోజులు కుటుంబ సభ్యుల పూజలందుకున్న బతుకమ్మను చివరి రోజున మాత్రం ఊరంతా కలిసి పూజిస్తారు. సామాజిక ఐక్యత, సంస్కృతి సాంప్రదాయాల్లోని గొప్పతనానికి ప్రతీక బతుకమ్మ. అందుకే చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు ఊర్లోని అందరూ కలిసి సామాజిక ఉత్సవాన్ని జరుపుకుంటారు. జానపద గీతాలతో అతివలందరూ ఆడిపాడుతుంటే పండగ వాతావరణం తారాస్థాయికి చేరుతుంది. ఈ ముచ్చటను చూసి తీరాలే కాని మాటల్లో వర్ణించలే. 9 రోజుల పాటు ఘనంగా పూజలందుకున్న అమ్మవారిని ఊరిలోని చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. సామాజిక ఐక్యతకు ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ ఉత్సవం. రాజు, పేద అనే తేడా లేకుండా కులాలకు అతీతంగా ఊరిలోని అతివలందరూ బహిరంగ ప్రదేశాలలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహిస్తారు. బతుకమ్మ బతుకమ్మ అంటూ ఆడిపాడతారు. బతుకమ్మ ఆటపాటలు పూర్తయిన తర్వాత వారి వెంట వచ్చిన భర్తలు, అన్నదమ్ముళ్ళు బతుకమ్మను చెరువులోకి తీసుకువెళ్లి నిమజ్జనం చేస్తారు. పల్లెటూర్లలోనైతే ఈ దృశ్యం కనిపిస్తుంది. కానీ నగరాలు, పట్టణాల్లో మాత్రం ఆలయాల్లో ఏర్పాటు చేసిన చిన్న చిన్న నీటి తొట్ల వంటి వాటిలో నిమజ్జనం చేస్తుంటారు. బతుకమ్మ మళ్లీ రావమ్మా అంటూ మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి వీడ్కోలు పలుకుతారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలలో ప్రధాన భూమికగా మారిన బతుకమ్మ పండుగను కేవలం ఒక ప్రాంతానికి చెందిన పండుగ అనుకోవటం కంటే విశ్వజనని అయిన అమ్మవారి కరుణ కోరుకునే ప్రతి ఒక్కరి పండుగగా భావించాలి.